హాయ్ అండి. అందరు ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వెల్కమ్ టు విజయ 20 మార్చ్. ఈరోజు మనము పిల్లలందరూ ఎంతో ఇష్టపడే సేమియా ఉప్మా ఈజీగా చేసేసుకుందాం రండి ఫ్రెండ్స్. దీనికోసం ముందుగా మనము ఆనియన్, క్యారెట్, అల్లం, పచ్చిమిర్చి తీసుకొని వాటిని శుభ్రంగా కడుక్కొని క్లీన్ చేసుకొని కట్ చేసి పెట్టుకుందామండి. తర్వాత ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని 3 to 4 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకుందాము. ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత పచ్చిశనగపప్పు, జీలకర్ర, ఆవాలు వేసేసుకుందాము. ఇవన్నీ కూడా కొంచెం ఫ్రై అయ్యి చిటపటలాడిన తర్వాత ఇక్కడే ఒక సీక్రెట్ ఇంగ్రీడియంట్ ఉందండి. ఇది వేస్తేనే మనకి చాలా చాలా మంచి అరోమా వస్తుందండి. అదేంటంటే ఇంగువ. ఉప్మాలో ఇంగువ ఏంటి అని ఆశ్చర్యపోతున్నారా? కానీ ఒకసారి వేసి చూడండి, చాలా బాగుంటుంది టేస్ట్ అండ్ ఫ్లేవర్ ఆల్సో. ఇప్పుడు తాలింపు దినుసులన్నీ వేగిపోయాయి. ఈ మూమెంట్లో ఆనియన్, పచ్చిమిర్చి, అల్లం, క్యారెట్ ఇవన్నీ వేసుకుందామండి. గ్రీన్ పీస్ దొరికే సీజన్లో గ్రీన్ పీస్ కూడా వేసుకోవచ్చండి. దీనిలో చాలా బాగుంటుంది కలర్ఫుల్గా కూడాను. ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ ఫ్రై అయ్యే వరకు మధ్యలో మధ్యలో కలుపుకుంటూ ఉండాలండి. ఇప్పుడు వచ్చేసి మనము కరివేపాకు ఈ పాయింట్లో వేసుకుందాము. ఇందాక ఆయిల్లో వేసుకుంటే కనుక అది డ్రై అయిపోయి అంత అరోమా అనిపించదు నాకు, అందుకని చెప్పేసి ఈ పాయింట్లో వేస్తున్నాను. అలాగే ఈ తాలింపులోకి తగినంత సాల్ట్ కూడా వేసుకొని మరొక్కసారి కలుపుకుందామండి. అయితే ఈ సేమియా అనేది తినడానికి బాగుంటుంది, ప్లస్ పిల్లలు ఇష్టపడతారనే తప్ప ఇది మైదా పిండి కాబట్టి దీని గురించి పెద్దగా మనం చెప్పుకోవాల్సిన బెనిఫిట్స్ ఏం లేవు. దీనిలో వేసిన ఇంగ్రీడియంట్స్ గురించే మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. అయితే ఈ క్యారెట్ జ్యూస్లో విటమిన్ ఏ పుష్కలంగా ఉంటుందండి. దీనివల్ల చర్మానికి గ్లో కూడా వస్తుంది. అలాగే ఈ జ్యూస్ తాగడం వల్ల ముఖంలో మొటిమలు, మచ్చలు లాంటివి కూడా పోయేస్తాయి. కంటి చూపు సరిగ్గా లేదు అని బాధపడేవాళ్ళు రెగ్యులర్గా ఒక 40 డేస్ క్యారెట్ జ్యూస్ తాగండి. డిఫరెన్స్ అనేది మీకే తెలుస్తుంది, మీరే ఆశ్చర్యపోతారు. ఇప్పుడు ఆనియన్, క్యారెట్, అల్లం, పచ్చిమిర్చి ముక్కలు ఫ్రై అయిపోయాయండి. మన ఉప్మాకి తగినన్ని వాటర్ వేసుకుందాము. ఈ వాటర్ అయితే బాగా బాయిల్ అవ్వాలండి. అప్పుడే మనకి ఉప్మా పర్ఫెక్ట్గా వస్తుంది, పొడి పొడిగా. ఈ పాయింట్లో నేను టోటల్ ఉప్మాకు సరిపడినంత ఉప్పు కూడా వేసాను. మొత్తం ఒకసారి బాగా మిక్స్ అయ్యేలాగా కలిపి మూత పెట్టాను. అన్నట్లు నేను ప్రతి ఉప్మాలో కూడా నేను తప్పనిసరిగా నెయ్యి అనేది వేస్తానండి. నెయ్యి వేస్తే బాగుంటుందండి తినడానికి. ఇంకా 2-3 స్పూన్లు ఎక్కువే తింటారు. ఇప్పుడు ఒక బౌల్లోకి సేమియా తీసుకున్నానండి. నార్మల్ సేమియా అయితే కనుక మనం తప్పనిసరిగా ఫ్రై చేసుకోవాల్సి ఉంటుంది. బట్ నేను ఫ్రైడ్ సేమియానే తీసుకుంటాను. సో వీటిని ఫ్రై చేయాల్సిన అవసరం అయితే ఏముండదు. ఇప్పుడు వాటర్ బాయిల్ అయిపోయేసిందండి. ఈ పాయింట్లో మనము సేమియా వేసుకొని కలిపేసుకుందామండి. మొత్తం అంతా పర్ఫెక్ట్గా కలిపేసుకున్న తర్వాత కాసేపు మూత పెట్టేసుకొని సిమ్లో పెట్టుకుందామండి. సిమ్లో పెట్టుకుంటేనే మనకి పర్ఫెక్ట్గా ఉడికిపోతుంది. అయితే మనం అల్లం గురించి కూడా తెలుసుకోవాలండి. రోజు కాస్త అల్లం తింటే కనుక ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. జలుబు, దగ్గు, జీర్ణ సమస్యలు, బరువు తగ్గడం, శరీరం డీటాక్స్ అవ్వడం, డయాబెటీస్ నియంత్రణ, ఇన్ని ప్రయోజనాలకి అల్లం ఎంతో ఉపయోగపడుతుందండి. ముఖ్యంగా ప్రతిరోజు పొద్దునే పరగడుపున ఒక చిన్న అల్లం ముక్క తింటే కనుక జీర్ణక్రియ బాగా మెరుగుపడుతుంది. ప్లస్ అలాగే కడుపు ఉబ్బరం లాంటి సమస్యలు ఏం లేకుండా, గొంతు నొప్పి లాంటివి కూడా లేకుండా చాలా చాలా బాగుంటుందండి. ఇప్పుడు మన ఉప్మా చాలా వరకు వాటర్ అంతా అయిపోయిందండి. ఈ పాయింట్లో మనం జీడిపప్పులు వేసుకుందామండి. జీడిపప్పు లేని ఉప్మాను మనం చూడలేం కదా కనీసం, అందుకని జీడిపప్పు వేసుకుందాము, చాలా బాగుంటుంది. ఫైనల్గా మనం కొత్తిమీరతో కూడా గార్నిష్ చేసుకుందాం. చూడండి మన కడాయి ఎంత కలర్ఫుల్గా ఎమ్మీగా వెంటనే తినాలనిపించే టెంప్టింగ్గా ఉందో చూడండి ఫ్రెండ్స్. వీడియో చూసే వాళ్ళు ఎవరైనా ఫ్రెండ్స్ ఫుల్గా వాచ్ చేయడానికే ప్రయత్నించండి. జస్ట్ ఏదో ఓపెన్ చేసి కామెంట్ పెట్టి లైక్ ఇచ్చి వెళ్తే దానివల్ల ఉపయోగం అనేది ఉండదు ఫ్రెండ్స్. ఇప్పుడు మన ఉప్మా సర్వింగ్ బౌల్లోకి షిఫ్ట్ అయిపోయింది. చూడండి కలర్ఫుల్గా ఎంత బాగుందో. అలానే ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఇప్పుడు చేసుకోండి ప్లీజ్.
మరిన్ని యూస్ఫుల్ రెసిపీస్ కోసం బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి. థ్యాంక్ యూ.